వ్యవసాయం తర్వాత ముఖ్యమైనటువంటిది ఏంటిదంటే వీరి యొక్క పన్నులు, ట్యాక్సెస్. ముఖ్యమైనటువంటి పన్ను భాగా. ఇది వ్యవసాయం చేసేటువంటి పన్ను. అంటే 1/4 లేదా 1/6, అంటే వారి యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి విధించేది. ఆ ప్రాంతం యొక్క పరిస్థితిని బట్టి 1/4 లేదా 1/6 యొక్క వ్యవసాయ భాగం అన్నమాట. వ్యవసాయం చేసినటువంటి భాగంలో రాజుకు సమర్పించాలి. దీన్ని భాగా అని అంటారు. అలాగే బలి అని ఉండేది. బలి అంటే ఇది వ్యవసాయ భాగం కాకుండా చెరుకు కానీ పళ్ళు కానీ ఒకవేళ రాజుకు పన్నుల రూపంలో చెల్లిస్తే దాన్ని బలి అనేవాళ్ళు. బాగా బలి అని అనేవాళ్ళు. ఇవి ముఖ్యమైనటువంటి 2 రకాల పన్నులు. అంతేకాకుండా వీళ్ళ కాలంలో 18 రకాల చేతి వృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు. 18 రకాల చేతి వృత్తుల వాళ్ళు ఉండేవాళ్ళు. ఈ 18 రకాల చేతి వృత్తుల్ని కలిపి ఏమనేదంటే శ్రేణి అనేవాళ్ళు. ఈ శ్రేణికి అధ్యక్షుడిని ఏమంటారంటే జట్టుకా అంటారు. జట్టుకా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ కాలంలోనే, అంటే అశోకుడు పరిపాలిస్తున్నప్పుడు కింద శాతవాహనులు ఉన్నారు. వాళ్ళు కూడా 18 రకాలు శ్రేణి అంటారు. శ్రేణికి అధ్యక్షుడు వాళ్ళు శ్రేష్ఠి అంటారు. వీళ్ళు మాత్రం జట్టుకా అన్నారు. అలాగే ఈ 18 రకాల వాళ్ళు, ఈ శ్రేణులు, వీళ్ళు కూడా మనకు అక్కడ మౌర్యులకి పన్నులు చెల్లించేవాళ్ళు, చేతి వృత్తులు పన్నులు చెల్లించేవాళ్ళు. ఈ విధంగా పన్నులు మౌర్యుల కాలంలో ఉండి ఆర్థిక వ్యవస్థ ఉందన్నమాట. తర్వాత మతాలు కనుక చూసుకున్నట్టయితే మనం మతాలు చూసుకున్నట్టయితే వీరి కాలంలో వైదిక మతం ఉంది. మొదట అందరూ వైదిక మతాన్ని అవలంబించారు. ఆ తర్వాత భద్రబాహు వల్ల చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని అవలంబించాడు. ఆ తర్వాత అశోకుడు బౌద్ధ మతాన్ని అవలంబించాడు. అంతేకాక వీళ్ళందరూ కూడా తర్వాత జైన మతాన్ని అవలంబించిన వాళ్ళలో గొప్ప జైన అశోకగా పేరొందిన అశోకుని మునిమనవాడు సంప్రత్తి జైన మతాన్ని అవలంబించి జైన అశోకుడుగానే పేరొందాడు. తర్వాత అశోకుడైతే బౌద్ధ మతానికి ఇక ఎనలేని సేవ చేశాడు. తర్వాత అందరు రాజులు ఆజీవక మతస్థులకు పరమత సహనం కూడా చూపించారు. ఈ 4 మతాలు వారి కాలంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. మనం భాషల గురించి ఆల్రెడీ చూసాం. ప్రాకృతం, బ్రాహ్మీ, తర్వాత పాళీ భాషలు కూడా ఆ రోజుల్లో ఉన్నాయని చెప్పచ్చు. ఇక శాసనాలను చూస్తే ఆల్రెడీ మనం శాసనాలు చెప్పుకున్నాం. స్తూప నిర్మాణాలు కనుక చూసుకున్నట్టయితే అనేక నిర్మాణాలు చూసుకున్నాం. కానీ శాసనాలు, అశోకుడు వేయించినటువంటి శాసనాలు అన్నీ చూసాం. చంద్రగుప్త మౌర్యుడు వేసిన శాసనాలన్నీ చూసాం. అయితే మరి అతిపెద్ద స్తూపం ఏంటి? వీరి కాలంలో వీళ్ళు నిర్మించినటువంటి అతిపెద్ద స్తూపం ఏంటి అంటే సాంచి. అతిపెద్ద స్తూపం ఏంటి? సాంచి అనేటువంటి స్తూపం ఎక్కడుంది? ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఎంపీ మధ్యప్రదేశ్లో ఉందన్నమాట. మరి మధ్యప్రదేశ్లో ఉన్న మరొక స్తూపం బారూహాత్. ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. హర్యాంక వంశంలో తండ్రిని చంపినందుకు ప్రాయశ్చిత్తంగా బుద్ధుని దగ్గర ప్రాయశ్చిత్తంగా అడుగుతున్నట్టు బారూహాత్ శిల్పంలో ఉంటుందని చెప్పుకున్నాం. ఈ బారూహాత్ శిల్పం కూడా మనకు మధ్యప్రదేశ్లో నిక్షిప్తమై ఉంది. ఈ విధంగా అనేక రకాలైనటువంటి స్తూపాలు కూడా మౌర్యుల కాలంలో నిర్మించబడ్డాయి. ఈ పరిపాలనా వ్యవస్థల్లో న్యాయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ వీరి యొక్క కాలంలో ప్రతి ఒక్కటి అద్భుతంగా ఎక్కడికక్కడికి. నగరాలు కూడా వీరి కాలంలో నగరాలు చూసుకున్నట్టయితే 6 బోర్డులుగా నిర్మించబడ్డాయి. 6 బోర్డులుగా విభజించబడ్డాయి అన్నమాట. 6 బోర్డులు అంటే ఒక్కొక్క బోర్డుకు 5 సభ్యులు ఉండేవాళ్ళు. మొత్తం టోటల్గా కంప్లీట్ 6 బోర్డుల్లో 30 మంది సభ్యులు ఉండేవాళ్ళు. నగర పాలన కూడా అద్భుతంగా వీళ్ళు చేశారు. ఈ నగర పాలన గురించి ఏ గ్రంథంలో ఉంది అని అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఆల్రెడీ మనకు మొట్టమొదట మౌర్యుల కాలంలో చెప్పుకున్నాం. నగరాల గురించి, నగర పాలన గురించి మనకు వివరించబడినటువంటి విదేశీ గ్రంథం ఇండికా అని చెప్పవచ్చు. ఇది జాగ్రత్తగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మౌర్యుల పాలన
ఇంతటితోటి అయిపోయింది మనకు. మౌర్యుల తర్వాత భారతదేశం, నేను చెప్పాను సువర్ణ అంటే కింద వాళ్ళు మౌర్యులు పరిపాలించిన భాగం అంతా కూడా మొత్తం 4 భాగాలుగా విభజించబడి తర్వాత 4 ముక్కలుగా అయిపోయింది మౌర్య వ్యవస్థ, మౌర్య పరిపాలన. శుంగవంశం మగధను శుంగులు పరిపాలిస్తే, కళింగను ఛేది వంశం పరిపాలిస్తే, దక్షిణాపథం అంటే తపతీ నది కింది నుండి కింది వరకు శాతవాహనులు పరిపాలిస్తే, వాయవ్య ప్రాంతాన్ని ఇండో గ్రీకులు పరిపాలించారు. అవి తర్వాత మౌర్యుల పరిపాలన తర్వాత వీటి తర్వాత మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. మౌర్య సామ్రాజ్యంలో మనకి అసలు ఎంతమంది రాజులు పరిపాలించారు, ఎలా వచ్చారు? నేను ఇంతకుముందు చెప్పాను చంద్రగుప్త మౌర్యుడు ఏ విధంగా వచ్చాడు అనేది, అది నేను చెప్తాను. ఫస్ట్ మౌర్య సామ్రాజ్యంలో మనం కనుక జీనియాలజీ ట్రీ తీసుకున్నట్టయితే, అంటే జీనియాలజీ ట్రీ వంశవృక్షం తీసుకున్నట్టయితే, మొట్టమొదట ఫస్ట్ చంద్రగుప్త మౌర్యుడు ఉంటాడు మనకి. చంద్రగుప్త మౌర్యుడు ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడు తర్వాత వచ్చినటువంటి అతని కుమారుడు బిందుసారుడు. అతని తర్వాత ఇతని కుమారుడు బిందుసారుడి కుమారుడైనటువంటి అశోకుడు పరిపాలిస్తాడు. అశోకుడు తర్వాత అశోకుడి కుమారుడు మనుమడు ఇద్దరు కొంత ప్రాంతాన్ని ఇండియాను పరిపాలిస్తారు. అందులో కుణాలపాలుడు అనేటువంటి వాడు కుమారుడు, దశరథుడు అనేటువంటి వాడు మనవడు. వీరి తర్వాత వీరిద్దరి పరిపాలనను ఏకం చేసి మళ్ళీ అశోకుడంత గొప్పగా పరిపాలించినటువంటి వాడు సంప్రతి అని పరిపాలిస్తాడు. ఆ తర్వాత చివరి వాడు బృహద్రథుడు. వీరిని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు, అశోకుడు, కుణాలపాలుడు, దశరథుడు తర్వాత వస్తారు. ఆ తర్వాత సంప్రతి, ఆ తర్వాత బృహద్రథుడు పరిపాలన. మౌర్య సామ్రాజ్యంలో సుదీర్ఘమైనటువంటి పరిపాలన, అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తారు. వీరి గురించి మనం చూస్తాం. ఇందులో మొదటివాడైనటువంటి చంద్రగుప్త మౌర్యుని గురించి ఇప్పుడు మనం చూస్తాం. చంద్రగుప్త మౌర్యుడు అసలు చంద్రగుప్త మౌర్యుడిని చాణక్యుడు ఎందుకు దగ్గర తీస్తాడు? నందవంశంలో అలెగ్జాండర్ వస్తున్నాడు అని జాగ్రత్త చెప్పడానికి సభకు వచ్చినటువంటి చాణక్యుడిని అవమానపరుస్తారు నందవంశంలో చివరివాడైన ధననందుడు. ఆ ధననందుడి మీద అంటే నందవంశంలో వాళ్ళు అవమానపరుస్తారు. అప్పుడు నందవంశాన్ని నాశనం చేస్తా అని ఛాలెంజ్ చేసి చంద్రగుప్త మౌర్యునికి ట్రైనింగ్ ఇవ్వడానికి చంద్రగుప్త మౌర్యుడిని తీసుకొని వెళ్తాడు. ఎవరు? చాణక్యుడు. చంద్రగుప్త మౌర్యుడు అనేటువంటి వాడు మురా అనే స్త్రీకి జన్మించినటువంటి వాడు. ఆ మురా నుండే మౌర్య అనే పదం వచ్చిందని మనకు చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడిని ఎక్కడికి తీసుకెళ్తాడు? తక్షశిల ప్రాంతంలో ట్రైనింగ్ ఇస్తాడు. తక్షశిల అనేది ఎడ్యుకేషన్ సెంటర్. అక్కడికి తీసుకెళ్ళి ఆ చంద్రగుప్త మౌర్యునికి ట్రైనింగ్ ఇస్తాడు. అదే టైంలో అక్కడికి అలెగ్జాండర్ రావడం కూడా జరుగుతుందని ఇంతకుముందు చెప్పుకున్నాం. చంద్రగుప్త మౌర్యుడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలిస్తాడు అంటే BC 321 to 300 వరకు, అంటే దాదాపు 21 years, 21 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఇలా చంద్రగుప్త మౌర్యుడు పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో అంటే ఎలా చేస్తాడు? అసలు ఇక్కడ తక్షశిలలో ఎడ్యుకేషన్ చేస్తున్న చంద్రగుప్త మౌర్యుడు అక్కడికి ఎలా వచ్చాడు అని అంటే 323లో అలెగ్జాండర్ వెళ్ళిపోయాక 321లో
చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడు ఇద్దరు వచ్చి ప్రస్తుతం మనం బెంగాల్ ప్రాంతంలో చూస్తున్నటువంటి ఈ బెంగాల్కు ఉన్నటువంటి పేరు వంగ. ఈ వంగ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ట్రైబల్ లీడర్, అతని పేరు పర్వతకుడు. ఈ పర్వతకుడి యొక్క సహాయంతో చాణక్యుడు చంద్రగుప్త మౌర్యుడు నందవంశాన్ని ఓడించి మౌర్య వంశాన్ని స్థాపిస్తారు. గుర్తుపెట్టుకోవాలి, ఇది వీళ్ళిద్దరే ఉన్నారు. మరి వీళ్ళకి సైన్యం ఎక్కడిది అని అంటే, అంత పెద్ద నందవంశాన్ని ఓడించాలంటే సహాయం కావాలి. కాబట్టి వంగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పర్వతకుడి సహాయంతో, గుర్తుపెట్టుకోవాలి, వంగ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న పర్వతకుడు సహాయంతో నందవంశాన్ని నిర్మూలించి మౌర్య వంశాన్ని స్థాపిస్తాడు. చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుడి సహాయంతో. అందుకే చంద్రగుప్త మౌర్యుడి యొక్క ప్రధానమంత్రిగా ఉంటాడు ఎవరు? చాణక్యుడు. చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి అని ఎవరు అని అడుగుతారు కంపల్సరీ. మనకి ఎవరెవరు ప్రధానమంత్రి ఎవరు అని అడుగుతారు. ఇతని యొక్క ప్రధానమంత్రి ఎవరో కాదు, చాణక్యుడు. తర్వాత మౌర్య వంశాన్ని చంద్రగుప్త మౌర్యుడు స్థాపించినాక అతనికి ప్రధానమంత్రిగా ఉంటాడు చాణక్యుడు. బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ నుండి చంద్రగుప్త మౌర్యుడు చాణక్యుని సహాయంతో ఇక్కడికి వచ్చి వంగ ప్రాంతంలో ఉన్న పర్వతకుడి సహాయంతో నందవంశాన్ని తీసేసి అక్కడ మౌర్య వంశాన్ని స్థాపిస్తాడు. ఆ మౌర్య వంశాన్ని స్థాపించిన చంద్రగుప్త మౌర్యుడికి ప్రధానమంత్రిగా ఎవరుంటారు? చాణక్యుడు ఉంటాడు. భారతదేశంలో ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని కలిపి మొత్తం అంటే దాదాపు దక్షిణ భారతదేశం అంటే ఇక్కడ సువర్ణముఖి వరకు, అంటే మనం ఇక్కడ చూసినట్టయితే చేర చోళ పాండ్య అని మనకి సంగం డైనాసిటీలు తప్పితే మిగతా అంతా కూడా ఒడిస్సా తప్పించి అస్సాం ప్రాంతం తప్పించి మిగతా భారతదేశాన్ని, ఉత్తర భారతదేశాన్ని దక్షిణ భారతదేశాన్ని కలిపి పాలించిన ఏకైక మొట్టమొదటి పరిపాలకుడు ఎవరు అంటే CGM చంద్రగుప్త మౌర్యుడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఉత్తర దక్షిణ భారతదేశాలను పరిపాలించిన మొట్టమొదటి వారు ఎవరు, ఏ వంశస్థుడు అని అంటే చంద్రగుప్త మౌర్యుడే. నాట్ అశోక, నాట్ బిందుసార, ఇంకెవరు కాదు, చంద్రగుప్త మౌర్యుడే. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుడు మరి ఇక్కడ పరిపాలిస్తున్న టైంలో, చంద్రగుప్త మౌర్యుడు ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి టైంలో ఈ ప్రాంతంలో అంటే వాయవ్య ప్రాంతంలో మనకు ఉన్నవాడు ఎవరు? ఇక్కడ వాయవ్య ప్రాంతంలో సెల్యూకస్ నికేటర్, ఇక్కడ మగధ రాజ్యం. ఈ రెండిటి మధ్యన వాళ్ళిద్దరూ పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆ వాయవ్య ప్రాంతంలో ఉన్నటువంటి సెల్యూకస్ నికేటర్ ఎప్పుడైతే భారతదేశంలోనికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు చంద్రగుప్త మౌర్యుడికి అలెగ్జాండర్ నియమించినటువంటి ఆ సెల్యూకస్ నికేటర్కి మధ్యన BC 305-304 మధ్యలో, అంటే బీసీలు ఎప్పుడైనా పైనుండి కిందకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. 305 నుండి 304 బీసీలు కిందకు వస్తాయి, ఏడీలు పైకి వెళ్తాయి. 305 నుండి 304 ఈ సంవత్సరాల మధ్యలో మనకు యుద్ధం జరిగింది. ఎవరెవరికి మధ్యన జరిగింది? సెల్యూకస్ నికేటర్ వర్సెస్ CGM అంటే చంద్రగుప్త మౌర్యుడికి, ఇద్దరికి యుద్ధం జరిగింది. సెల్యూకస్ నికేటర్ ఓడిపోయి కాందహార్, కాబూల్, ఇప్పుడు ప్రజెంట్ ప్రాంతాలు ఇవి, హీరట్, బెలూచిస్తాన్, ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్గా పాకిస్తాన్, తర్వాత కాబూల్ అంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం. ఈ ప్రాంతాలు వీటిని ఓడిపోయి సెల్యూకస్ నికేటర్ చంద్రగుప్త మౌర్యునికి ఇస్తాడు. అలాగే ఇది చాలా వీరి మధ్యన జరిగినటువంటి యుద్ధంలో
సీజియం అంటే చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ యొక్క కూతురు హెలీనాను వివాహం చేసుకుంటాడు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. అంటే గ్రీకులతోటి వివాహ సంబంధాలను ఏర్పరిచిన మొట్టమొదటి రాజు ఎవరు అని కూడా మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా చంద్రగుప్త మౌర్యుడే. సీజియం ఓన్లీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఎస్టాబ్లిష్డ్ మ్యారిటల్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్. వేరే దేశాలతోటి వివాహ సంబంధాలను ఏర్పరిచిన మొట్టమొదటి వాడు ఎవరు అంటే హెలీనా, అంటే సెల్యూకస్ నికేటర్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు చంద్రగుప్త మౌర్యుడు. పెళ్లి చేసుకొని సెల్యూకస్ నికేటర్కి 500 ఏనుగులను ఇచ్చాడు. ఇలా అన్ని ఏనుగుల్ని ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాం. మన ఏనుగులు అందుకే మన దగ్గర తక్కువ ఉన్నాయి బహుశా ఇప్పుడు. 500 ఏనుగుల్ని గ్రీకులకు ఇచ్చేశాడు. ఎవరు? మన సీజియం. అలా వారితో వివాహ బంధాలను ఏర్పరచుకొని ఇక్కడికి వీరికి మధ్యన బంధం ఏర్పడినప్పుడు సెల్యూకస్ నికేటర్ అదే సమయంలో తన రాయబారి మెగస్తనీస్, గుర్తుపెట్టుకోవాలి, రాయబారి ఎవరు? మెగస్తనీస్ని భారతదేశానికి పంపిస్తాడు. ఆ మెగస్తనీస్ రాసిన గ్రంథమే ఇండికా. ఇంతకుముందు చదివాం మౌర్య సామ్రాజ్యంలో చరిత్రక ఆధారాలకు మనం ఫస్ట్ లెసన్ చదివాం, ఇంతకుముందు చదివాం, మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాం. ఆ మెగస్తనీస్ రాసిన గ్రంథమే ఇండికా. ఆ ఇండికా పుస్తకం ఇప్పుడు ప్రజెంట్గా లభించట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఇది అలెగ్జాండర్ కొంతమంది మరొక ఇతర సైనికులైన స్ట్రాబో, డియోట్రస్, ప్లూటార్క్, నియార్కస్ లాంటి వాళ్ళు రాసిన గ్రంథాలలో ఇండికాలో ఏముందో రాశారు కాబట్టి మనకి ఇప్పుడు ఇండికాలో ఏముందో తెలుస్తుంది. కానీ ప్రజెంట్గా ఇండికా లభించట్లేదు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండికా ఈజ్ నాట్ అవైలబుల్, వీఆర్ నాట్ గెటింగ్ ఇండికా. సో గుర్తుపెట్టుకోవాలి. ఎవరు రాశారు ఇండికాని? మెగస్తనీస్. ఎవరు రాయబారి? సెల్యూకస్ నికేటర్ రాయబారి మన చంద్రగుప్త మౌర్యుడి దగ్గరికి పంపిస్తాడు. ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్యన మనకి బంధాలు ఏర్పడతాయి. ఇదే టైంలో ఈయన సెల్యూకస్ నికేటర్ నుండి గుజరాత్ ప్రాంతాన్ని కూడా ఆక్రమిస్తాడు. అదే టైంలో ఆ గుజరాత్ ప్రాంతాన్ని ఆక్రమించినప్పుడే ఈ సౌరాష్ట్ర అనేటువంటి ప్రాంతానికి గవర్నర్గా ఎవరిని పెడతాడంటే పుష్యగుప్తుడిని పెడతాడు. ఎవరిని పెడతాడు? పుష్యగుప్తుడు. అదే మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ సౌరాష్ట్ర గవర్నర్ ఎవరు? పుష్యగుప్తుడు. ఈ పుష్యగుప్తుడే మొట్టమొదటిసారిగా ఎక్కడ జునాగఢ్ అనేటువంటి ప్రాంతంలో పుష్యగుప్తుడే జునాగఢ్ ప్రాంతంలో సుదర్శన తటాకం తవ్వించాడు. ఏ తటాకం? సుదర్శన తటాకంను తవ్వించాడు. ఈ జునాగఢ్ ప్రాంతంలో సుదర్శన తటాకంను తవ్వించాడని జునాగఢ్ శాసనం వేయించాడు. ఇంతకుముందు చదువుకున్నాం. జునాగఢ్ శాసనాన్ని వేయించింది మౌర్య సామ్రాజ్యం తర్వాత వచ్చిన శకరాజు అయిన రుద్రధమనుడు వేయించాడు. ఆ రుద్రధమనుడు వేయించిన ఈ శాసనమే, జునాగఢ్ శాసనమే భారతదేశపు మొట్టమొదటి సంస్కృత శాసనం. ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం, మళ్ళీ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోవాలి. ఇది సెల్యూకస్ నికేటర్ నుండి అనేక ప్రాంతాలను పొందాడు. అందులో సౌరాష్ట్రలో భాగమైనటువంటి సౌరాష్ట్ర గవర్నర్ అయినటువంటి పుష్యగుప్తుడు జునాగఢ్ ప్రాంతంలో సుదర్శన తటాకం అంటే చెరువు తవ్విస్తాడు. ఆ చెరువును తవ్వించాడని మౌర్య సామ్రాజ్యం తర్వాత ఉత్తర భారతదేశంలో రాజులైనటువంటి శకరాజు రుద్రదమనుడు, అంటే మౌర్య సామ్రాజ్యంలో రాజులు కాదు, వాళ్ళ తర్వాత వచ్చిన శకరాజు రుద్రదమనుడు ఆయన జునాగఢ్ శాసనం వేయిస్తాడు. శాసనం పేరు గుర్తుపెట్టుకోవాలి, జునాగఢ్ శాసనం. ఇదే భారతదేశపు యొక్క మొట్టమొదటి సంస్కృత శాసనం. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు మరి చంద్రగుప్త మౌర్యుడు ఇలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నటువంటి సమయంలో వివాహం చేసుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్యన సంబంధాలు నెలకొన్నాయి. ఈ విధంగా అద్భుతంగా నడుస్తుంది పరిపాలన. అద్భుతంగా నడుస్తున్న టైంలో ఒకేసారి విపరీతమైన కరువు వచ్చింది భారతదేశానికి. ఇంతకుముందు కూడా చదువుకున్నాం మనం. సోహా గౌర్ అనే శాసనంలో చంద్రగుప్త మౌర్యుడు చెప్పాం. మన చంద్రగుప్త మౌర్యుడు వేయించినటువంటి శాసనాలు సోహా గౌర్,
ఎక్కడుంది? యూపీలో. ఆ తర్వాత మహాస్థానా, ఇంతకుముందు చదువుకున్నాం. ఈ 2 శాసనాలు, ఇది బంగ్లాదేశ్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్గా. ఈ 2 శాసనాలు, ఇదేమో ఉత్తరప్రదేశ్, ఇది బంగ్లాదేశ్, దేశమే వేరు. ఈ 2 శాసనాలు ఏం చెప్తున్నాయంటే, ఇంత విపరీత కరువు ఏర్పడ్డప్పుడు అధికారులకు ఆయన చెప్తాడనమాట, కరువును నివారించే చర్యలు తీసుకోండి అని. తీసుకోమని చెప్పినట్టుగా ఈ 2 శాసనాలలో, CGM వేయించిన శాసనాలలో తెలుస్తుంది మనకి. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే, ఈ 2 శాసనాలు ఏం చెప్తున్నాయి? కరువు నివారణ చర్యలు, కరువు నివారణ చర్యల గురించి అధికారులకు ఆయన ఆదేశించినట్లు చెప్తుందన్నమాట ఈ 2 శాసనాలు. అయితే విపరీతమైన కరువు వస్తుంది. ఈ కరువు వచ్చినప్పుడు ఏం చేయాలో తోచని చంద్రగుప్త మౌర్యుడు, అదే సమయంలో ఒకే మతంలో, జైన మతంలోనే అభిప్రాయ భేదాలను కలిగి స్థూలభద్రునితోటి, అంటే వస్త్రాల విషయంలో, శ్వేత వస్త్రాలను అంటే తెల్లటి వస్త్రాలను ధరించాలని స్థూలభద్రుడు, అసలు బట్టలే వేసుకోవద్దు, బట్టలు వేయద్దు, నగ్నంగా ఉండాలని అంటే దిగంబర మతాన్ని పరిపాలించాలని, అది శ్వేతాంబర మతాన్ని పరిపాలించాలని స్థూలభద్రుడు, దిగంబర మతాన్ని పరిపాలించాలని భద్రబాహుడు. ఇద్దరి మధ్యన విభేదాలు వస్తాయి. అలా వచ్చిన భద్రబాహు స్థూలభద్ర నుండి పాటలీపుత్రంకి చేరుకుంటాడు. ఎవరు? భద్రబాహు ఎక్కడికి చేరుకున్నాడు? పాటలీపుత్రంకి చేరుకున్నాడు. మనిషికి ఏది అర్థం కానప్పుడు ఏదో ఒకటి చేయాలనిపిస్తుంటుంది. బాగా కరువు ఏర్పడ్డది కాబట్టి ఆ కరువులో ఏం చేయాలో తోచని చంద్రగుప్త మౌర్యుడు అదే టైంలో భద్రబాహు నుండి జైన మతాన్ని స్వీకరిస్తాడు. గుర్తుపెట్టుకోవాలి, జైన మతాన్ని స్వీకరిస్తాడు. అంటే జైన మతాన్ని స్వీకరించకముందు ఆయన ఉన్న మతం ఏంటిది? హిందువు మతం, హైందవ మతం, వైదిక మతాన్ని అవలంబించేవాడు. ఈశ్వర భక్తులు వాళ్ళు. అంటే వాళ్ళు మొట్టమొదట శంకరుని భక్తులు. ఆ తర్వాత భద్రబాహు నుండి ఏ మతాన్ని తీసుకున్నాడు? ఈయన జైన మతాన్ని తీసుకున్నాడు. ఆ జైన మతాన్ని తీసుకున్న చంద్రగుప్త మౌర్యుడు భద్రబాహునితో కలిసి ఇద్దరు ఎక్కడి దాకా? ఇద్దరు కర్ణాటక ప్రాంతానికి చేరుకుంటారు. వదిలిపెట్టాడు. ఇక కరువు భరించలేని, తన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూడలేని భద్రబాహు, చంద్రగుప్త మౌర్యుడు భద్రబాహునితో కలిసి జైన మతాన్ని పుచ్చుకొని, అంటే జైన మతాన్ని అవలంబించి అక్కడి నుండి కర్ణాటకకు చేరుకున్నాడు. ప్రజెంట్ కర్ణాటకలో ఉన్నటువంటి కర్ణాటక ప్రాంతంలోని ప్రజెంట్ ప్రాంతం ఇది. శ్రావణ బెళగొళ అనే ప్రాంతంకి చేరుకున్నాడు. ఎక్కడికి చేరుకున్నాడు? శ్రావణ బెళగొళ అనే ప్రాంతంకి చేరుకొని ఇద్దరు అక్కడ సల్లేఖన వ్రతం ఆచరించారు. ఈ సల్లేఖన వ్రతం ఆచరించి ఇద్దరు, CGM మరియు భద్రబాహు, ఇద్దరు BC 300లో మరణించారు. గుర్తుపెట్టుకోవాలి, BC 300లో ఇద్దరు మరణించారు. ఆ విధంగా సల్లేఖన వ్రతం ఆచరించి మరణించిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరు అని కూడా అడిగే అవకాశం ఉంది. అదే కూడా చెప్పాలి. అది ఎవరు అనంటే మనకి ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు. ఈ విధంగా మనకు చంద్రగుప్త మౌర్యుడు చనిపోతాడు అని చెప్పచ్చు. చంద్రగుప్త మౌర్యుడికి బిరుదులు కూడా ఉన్నాయి. ఇది కూడా గ్రీకులు ఇచ్చిన బిరుదులు అన్నమాట. ఏంటి ఆ బిరుదులు చూద్దాం ఇప్పుడు. గ్రీకులు ఇచ్చినటువంటి బిరుదులు ఏంటి? CGM బిరుదులు. CGM అంటే చెప్పినాను కదా, చంద్రగుప్త మౌర్యుడి యొక్క బిరుదులు. షాండ్రోకొట్టస్, ఇంకోటి ఆండ్రోకొట్టస్. ఈ పేర్లు చూస్తే ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? ఇవి రెండు గ్రీకులు ఇచ్చిన బిరుదుల్లాగా అనిపిస్తున్నాయి. షాండ్రోకొట్టస్ అనేటువంటి బిరుదుని ఇచ్చినటువంటి వాడు ఎవరు అంటే గ్రీకు చరిత్రకారుడు ఇల్గేనిని. ఎవరైనా? ఇల్గేనిని. ఆండ్రోకొట్టస్ అనే బిరుదుని ఇచ్చినటువంటి వాడు ఎవరు అనంటే ఆండ్రోకొట్టస్ అనే బిరుదుని ఇచ్చిన వాడు మనకు ప్లూటార్క్. యాక్చువల్గా ఇలియనిన్ కన్నా ముందు షాండ్రోకొట్టస్ అని అలెగ్జాండర్ అంటాడు, కానీ అధికారికంగా షాండ్రోకొట్టస్ అని పేరిచ్చింది ఇల్గేనిని. ఆండ్రోకొట్టస్ అని పేరిచ్చింది, బిరుదునిచ్చింది ఎవరు? ప్లూటార్క్. గుర్తుపెట్టుకోవాలి, చంద్రగుప్త మౌర్యుని యొక్క బిరుదులు ఇవి.
టైటిల్స్ శాండ్రోకొట్టస్, ఆండ్రోకొట్టస్. ఇల్గేనిని అనేవాడు శాండ్రోకొట్టస్, ప్లూటార్క్ ఇచ్చింది ఏంటిది ఆండ్రోకొట్టస్. ఇవి రెండు కూడా బిరుదులు అనమాట చంద్రగుప్త మౌర్యుడికి. ఈ విధంగా చంద్రగుప్త మౌర్యుడు మరణించాక క్రీస్తు పూర్వం 300లో అతని కుమారుడైనటువంటి బిందుసారుడు పరిపాలనకు వస్తాడు. బిందుసారుని యొక్క పరిపాలన మనం ఇప్పుడు ఆయన అంటే చంద్రగుప్త మౌర్యుని యొక్క పరిపాలన చూసాం కాబట్టి ఇప్పుడు బిందుసారుని యొక్క పరిపాలన చూస్తాం. చెప్తున్నాను, చంద్రగుప్త మౌర్యుడే ఉత్తర దక్షిణ భారతదేశాలను ఏకం చేసి పరిపాలించిన మొట్టమొదటి చక్రవర్తి. అతని యొక్క ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనమంతా చదువుకున్నాం అన్నమాట. చంద్రగుప్త మౌర్యుడి తర్వాత మనకి బిందుసారుడు పరిపాలనకు వస్తాడు. గుర్తుపెట్టుకోండి, బిందుసారుడు చంద్రగుప్త మౌర్యుని యొక్క కుమారుడైనటువంటి బిందుసారుడు పరిపాలనకు వస్తాడు. బిందుసారుడు BC 300 to 272 వరకు పరిపాలిస్తాడు. 300 నుండి దాదాపు ఒక 27-28 సంవత్సరాల దాకా పరిపాలిస్తాడు. ఎవరు? బిందుసారుడు. ఇంతకుముందు చెప్పాను, చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి చాణక్యుడు. బిందుసారుని యొక్క ప్రధానమంత్రి, తన యొక్క ప్రధానమంత్రి పేరు కల్లాటకుడు. మన నందవంశంలో ధననందుని యొక్క ప్రధానమంత్రి పేరు రాక్షసుడు. చంద్రగుప్త మౌర్యుని యొక్క ప్రధానమంత్రి పేరు చాణక్యుడు. బిందుసారుని యొక్క ప్రధానమంత్రి పేరు కల్లాటకుడు. ఎవరి ప్రధానమంత్రి వాళ్ళ ప్రధానమంత్రుల పేర్లు మాత్రం మర్చిపోవద్దు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రధానమంత్రి కల్లాటకుడు తర్వాత అసలు బిందుసారుడి ప్రాంతంలో ఏం జరిగింది, అసలు ఎలా పరిపాలన జరిగింది అనేది ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఆయనలాగానే తండ్రిలాగానే ఇతను కూడా మొత్తం భారతదేశాన్ని పరిపాలించాడు, మొత్తం ఏకం చేసి పరిపాలించాడు. అయితే ఇతనికి అనేక మంది కుమారులు. ఈ కుమారుల్లో ఇక్కడ మనకి ఉజ్జయిని ప్రాంతంలో అశోకుడు, తన కుమారుల్లో ఒకడైన గొప్పవాడైన అశోకుడు పరిపాలిస్తే, తక్షశిల ప్రాంతంలో తన మరో కుమారుడైనటువంటి సుషిమ పరిపాలించాడు. తన కుమారుల్లో తక్షశిల ప్రాంతాన్ని పరిపాలించినటువంటి ఒక కుమారుడు సుషిమ, ఉజ్జయిని ప్రాంతాన్ని పరిపాలించిన మరొక కుమారుడు అశోకుడు. గుర్తుపెట్టుకోవాలి, అశోకుడు పరిపాలించినటువంటి ప్రాంతం ఉజ్జయిని, అదే సుషిమ పరిపాలించిన ప్రాంతం తక్షశిల. సుషిమ అంటే మగవాళ్ళు, గుర్తుపెట్టుకోండి. కుమారులు ఇద్దరు, వాళ్ళిద్దరు పరిపాలించారు. అయితే మరి ఏమైంది పరిపాలిస్తున్నప్పుడు అంటే, సుషిమను ఇక్కడ ఉన్నటువంటి ఇండో గ్రీకుల ఒత్తిడి పెరగడం వల్ల, సుషిమ యొక్క ప్రాంతాలను ఆక్రమించడం వల్ల అశోకుడు సుషిమకు సహాయం చేసి వారిని అణిచివేస్తాడనమాట. ఆ విధంగా అశోకుడు అప్పటి నుండే అంటే తన తండ్రి బిందుసారుడి పరిపాలన నుంచే తన యొక్క వీరత్వాన్ని చూపించినటువంటి వాడు. సుషిమకు సహాయం చేసి అంటే తన అన్నకి సహాయం చేసి వారిని అణిచివేస్తాడు, ఇండో గ్రీకులను అణిచివేస్తాడనమాట. ఆ విధంగా అశోకుడు సెటిల్ చేస్తాడు మొత్తం అంతా కూడా. బిందుసారుడు ఇక్కడ ఇతని టైంలో గుర్తుపెట్టుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇతని కుమారుడు సుషిమ తక్షశిలను పరిపాలిస్తాడు. కుమారులు వీళ్ళు. రెండవ వాడు అశోకుడు పరిపాలించినటువంటి ప్రాంతం ఉజ్జయినిగా పరిపాలిస్తారు. ఇట్లా పరిపాలిస్తుంటారు. మరి వీళ్ళు పరిపాలిస్తున్న సమయంలో ఏం జరిగింది? ఎవరు? బిందుసారుడు పరిపాలిస్తున్న ప్రాంతంలో ఏం జరిగింది అని అంటే, ఈ ప్రాంతంలో సిరియా పాలకుడైనటువంటి వాడు మనకు సిరియా పాలకుడు యాంటియోకస్ I అని ఉంటాడు, సిరియా పాలకుడు. ఇక్కడ ఆయనకు లెటర్ రాస్తాడు బిందుసారుడు, ఉత్తరం రాసి పంపిస్తాడు. ఏమని? ఈ సిరియా పాలకుడు యాంటియోకస్కి ఉత్తరం రాసి అంజీర పళ్ళు, అత్తిపళ్ళు అంటారు వాటిని. అత్తిపళ్ళు అంటే అంజీర పళ్ళు, ఫిగ్ ఫ్రూట్స్. తర్వాత మద్యం, ఫారెన్ సరుకు అనమాట ఇది. అప్పటి నుంచే ఫారెన్ నుంచి మద్యం తెప్పించుకోవడం, ఆల్కహాల్ తెప్పించుకోవడం అప్పటి నుంచే నడుస్తుంది. అత్తిపళ్ళు అనేటువంటివి సంతానోత్పత్తికి బాగా ఉపయోగపడతాయని అప్పుడు రాజును నమ్మేటోళ్ళు.
ఆ తర్వాత అత్తి పళ్ళు మద్యం, తర్వాత గ్రీకు తత్వవేత్త వీళ్ళ ముగ్గురిని పంపించామని యాంటియోకస్ వన్కి ఉత్తరం రాస్తాడు ఎవరు, బిందుసారుడు. రాస్తే యాంటియోకస్ వన్ ఏం చేస్తాడంటే తన రాయబారి డైమోకస్ను పంపిస్తాడు. ఎవరిని పంపిస్తాడు? డైమోకస్. అత్తిపళ్లను మద్యాన్ని ఇతనితో పంపిస్తాడు. కానీ గ్రీకు తత్వవేత్తలను పంపించడం వాళ్ళ చట్టం ఒప్పుకోదని చెప్పి అత్తిపళ్లను మద్యాన్ని మాత్రమే పంపిస్తాడు ఎవరు, సిరియా రాజైన యాంటియోకస్ వన్. ఇలా యాంటియోకస్ వన్ రాయబారి ఎవరు, బాగా గుర్తుపెట్టుకోండి. యాంటియోకస్ వన్ రాయబారి మనకి డైమోకస్. ఇదే టైంలో ఇక్కడ మనం కిందికి వస్తే ఇట్లా ఇక్కడ ఆఫ్రికా ప్రాంతంలో ఈజిప్ట్ ఉంటుంది. ఈజిప్టు రాజు టాలమీ ఫిలడెల్ఫస్ ఈజిప్ట్ రాజు టాలమీ ఫిలడెల్ఫస్ అనేటైనా కూడా రాయబారిని పంపిస్తాడు. ఆ రాయబారి పేరు డైమోనిషియస్. అనే రాయబారిని ఎవరు పంపిస్తారు? ఈజిప్ట్. ఇక్కడ భారతదేశం నుంచి కిందకి వస్తే ఆఫ్రికా భాగంలో ఈజిప్ట్ రాజు డైమోనిషియస్ అనేటువంటి వాడిని మన బిందుసారు దగ్గరికి పంపిస్తాడు. ఈ విధంగా ఇద్దరు రాయబారులు వస్తారు. ఒక డైమోనిషియస్ అని ఇద్దరు రాయబారులు వస్తారు. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ గ్రీకులు బిందుసారుడికి కూడా ఒక బిరుదునిచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మర్చిపోవద్దు. ఏంటంటే బిందుసారుడు పరిపాలన చేస్తున్నప్పుడు తక్షశిలను తన కుమారుడైన సుష్మా, ఉజ్జయిని తన కుమారుడైన శోకుడు పరిపాలిస్తున్నారు. వాళ్ళు సామంతులుగా పరిపాలిస్తున్నారు. అదే టైంలో సిరియా రాజు అయిన యాంటియోకస్ వన్కి అత్తిపళ్లను మద్యం తర్వాత తత్వవేత్తను పంపించమంటే డైమోకస్ అనే రాయబారితో పంపించి తత్వవేత్తను పంపించడం గ్రీకు చట్టాలు ఒప్పుకోవని చెప్పి అత్తిపళ్లను మద్యాన్ని పంపిస్తాడు. ఈజిప్టు ఇక్కడ రాజు అయినటువంటి టాలమీ ఫిలడెల్ఫస్ తన రాయబారి అయిన డైమోనిషియస్ని పంపిస్తాడు. గ్రీకులు ఇతనికి ఇచ్చిన బిరుదు ఏంటంటే అమిత్రకేట్స్ అని ఇస్తాడు. అమిత్రకేట్స్ అంటే మన సంస్కృతంలో అమిత్రఘాత అన్నట్టు, సంస్కృతంలో అమిత్రఘాత అని అర్థం. ఇది సంస్కృతం, గుర్తుపెట్టుకోండి. సంస్కృతంలో అమిత్రకేట్స్ అంటే ఏంటి? శత్రువులను నివారించినవాడు అన్నట్టు.